ఊరకోయిన బూలే లెక్కున్నాడుగా. ఓ బోలే అంటే ఏ హీరో బోలే అంటే హీరో, హీరో అంటే బోలే. అయ్యో ఎవలేను గమ్మత్తున్నావు. ఆగా వస్తారా ముచ్చట అమ్మ వినాయక దేవుడా చల్లగుండా నువ్వు మంచిగా ఉండాలి. ఓ కొడుకా మామూలు కళాకారుడు కాదు అయ్యా. ఓ వినాయక దేవుడా అమ్మ ఓ కొడుకా హీరో కథ ఎవరో చిన్న ముచ్చట కాదు. అంటే హీరో, హీరో అంటే బోలే. గీలక గీలక నీ గుడ్డలు. ఉపేంద్ర ఉంటాడుగా ఉపేంద్ర ఆయన లెక్కన పడతాను. ఇవ్వలేను. నీ పేరేంది? నీ ఫ్యామిలీ నేను. నా పేరు ఇస్తారి మాది ఇస్తాలపురం. ఇస్తారా? అమ్ముతున్నా పేరు. ఏం పని చేస్తాను? నేను ఊర్లే బర్రెలు కాస్తా. బర్రెలు కాస్త ఈడేం పని నీకు? నేను లాగులు తీద్దామని వచ్చిన. లాగులా అదే ఇట్లా సెల్ ఫోన్ ఇట్లా పెట్టుకొని లాగులు తీస్తారు చూడు. లుంగి కట్టుకున్నావు లాగులు అంటే? గీ లాగులు కాదు ఈ మన సెల్ ఫోన్ లో ఇట్లా పెట్టుకొని వీడికి వచ్చిన అంటారు చూడు. లాగులు కాదే బాబు. లాగులు లుంగిలు కాదు. బ్లాగ్ గదే కథ గదే అంటే ఇప్పుడు అంటే నీ లాగులలో ఇప్పుడు నన్ను పెడతా ఉన్నట్ట. అవును నా లాగులో నేను పెడదామని. ఎక్కడ ముచ్చట ఆయన. నాకు రికార్డింగ్ ఉంది, నేను కొంచెం అర్జెంట్ పోవాలి. మళ్ళీ పోతావా? ఇక బో నువ్వు. మేము ఎవరో ఎరికేనా బర్ల సంఘం మాది వాట్సాప్ గ్రూప్ లో 15,000 మంది ఉన్నారు. నీ ఛానల్లో 15,000 మంది సబ్స్క్రైబర్లో మేము ఎరికేనా. ఒక్క నొక్కినంటే మచ్చే నీ ఛానల్. పో ఎందుకే పో చెప్పిస్తారు ఏంది అసలు కథ? మీ వీడియోలన్నీ ఎవరు అనుకున్నావు? ఇక చూడు మొత్తం మేమే చూసేది. ఒక్క నొక్కినంటే మొత్తం అందరికి ఛానల్ మసే అందరు పోతావా? పో అమ్మా ఇస్తారితో ఎవ్వారం చిన్న ముచ్చట కాదు దీంతో. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే రికార్డింగ్ ఉండేది. ఎట్లా చేయాలి మరి? తప్పించుకోవాలి మెల్లగా ఎట్లా ఇవ్వకుండా. అంటే ఇట్లా నేను చెప్తే ఇట్లా ఇప్పుడు ఏమంటావు చెప్పు మరి. చెట్ల కింద కూర్చొని ముచ్చట పెట్టుకుంటాం కానీ మరి నీకోసం మంచిగా పొద్దున్న మా అబ్బతోటి తపాల చెక్కలు చేయించుకొని వచ్చిన. అబ్బా తపాల్ చెక్క ఊళ్ళల్లో తినేది. ఊళ్ళలో తినేదే మంచిగా పెంక మీద గిన్నప్ప అంటారు. ఆ గిన్నెప్పే అయితే ఇత్తప ఇంటర్వ్యూ తప్ప ఇవరొక గిన్నెప్పకే ఇస్తావా ఇంటర్వ్యూ గమ్మత్తున్నాను అంత పులగొడ్డునివే. బర్ల కాడ ఏం మాట్లాడుకుంటారు నా గురించి? ఇక చెప్తా. ఇక అవన్నీ ఉంటాయి. ఇక ఇప్పుడు మామూలుగా ఉండదు చిన్న ముచ్చట. కళ్ళు మండవలో కూర్చుంటాం. ఆ మండవలో కూర్చొని ఇక మొత్తం నీ ముచ్చట ఇక అందరికి. ఏందా ఇడికి తీసుకొచ్చినావు? ఇస్తే ఎవరు అంటే చిన్న ముచ్చట ఉండదు మరి. కాదు నేను స్టూడియోలో పోతాను చెప్తే నాకు ఇక్కడ ఊర బర్ల కాడ తీసుకొచ్చినా. నీ పని చేసుకోవద్దా సార్? అంటే నేను పని చేసుకోవద్దా? నీ పని చేయాలి కానీ మరి నీ పని చేసుకుంటూ ఇక మనం ముచ్చట పెడితే మంచిగా హాయిగా. కాదే అట్లా కాదే. ఇప్పుడు అక్కడ నా స్టూడియో ఉంది కదా, మరి ఆ స్టూడియో కాడ పోయి మాట్లాడుకుంటాం కదా. మళ్ళీ ఈడికి తీసుకొచ్చినావు. పొద్దున్న లేస్తే మీరు మీ దుకాణంలో ఉంటారు. ఇట్లా ప్రకృతి యాప చెట్టు బర్రెలు నాకు కూడా ఇష్టమేలే కానీ నేను స్టూడియోకి పోయి పని చేసుకుంటాను. నన్ను వీడి తీసుకొచ్చి తపాల చెక్క తిను మంచిగా ఉంటుంది. సరే తపాల చెక్క ఎన్నుకుంటా. తపాల చెక్క తపాల చెక్క తింటా ఉండు. పట్టుకో ఇక తింటా ఉంటే నేను గీత పని చేసుకుంటా. తేడా పోతానప్పుడు ఏ ఇంటర్వ్యూ చేయి. నువ్వేం మనిషి బాబు? నేను నవ్వుతా కరెక్టే. నేను నవ్వుతానికి వచ్చింది అడిగి. నువ్వు కాదా నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు. నువ్వేం చేయాలి? ఒక దగ్గర కూర్చోబెట్టి చేయాలి ఇంటర్వ్యూ. నీ పని చేసుకుంటా ఇంటర్వ్యూ చేస్తా. అది అందరు చేస్తారు అట్నే. ఇది వెరైటీ ఇస్తారేతో వ్యవహారం అంటే మామూలుగా ఉండదు. చిన్న ముచ్చట. నేను పోతాబ్బా. నేను పోతాను. నాకు ఇది వద్దు. పోతావా? పో 15,000 మంది మా గ్రూప్ సభ్యులు. ఒక్క నొక్కింది అనుకో మర్చేయిగా. పోతా పో. ఎట్ట పోతావు? పో. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు నవ్వులు చెప్తా. నేను స్టూడియోకి పోవాలి. నాకు అడుగు ఏదైనా ఉంటే. బోలే అంటే హీరో అంటే బోలే ఊపుతాను మంచిగా. యూట్యూబ్లో మంచిగా చేస్తున్నావు కానీ అసలు నీకు కథ ఏంది? నువ్వు మ్యూజిక్ వాయిస్తావా లేకపోతే మ్యూజిక్ మీ సినిమాలో నటిస్తానవా? ఏంది నీ కథ ఏంది? నేను మ్యూజిక్ డైరెక్టర్. నేను మ్యూజిక్ డైరెక్టర్. పాట బిడ్డ. పాటలు మంచిగా చూస్తానా యూట్యూబ్లో మంచిగా పాట బిడ్డ కోసం వచ్చిన హైదరాబాద్కు. పాట చేస్తానా? పాట చేసిస్తాను అందరికి. పాటలతోటే అందరికి పరిచయమైన బతుకమ్మ బోనాలు కమర్షియల్ సినిమాలు అన్ని చేసుకుంటా ఉండే క్రమంలో నేను మా ఊరికి బతుకమ్మ పండుగకు పోయినా. ఈ మధ్యలో కనపడతలేవు అన్నారు నన్ను. ఓ వీళ్ళకి కనపడాలి కదా,
కనపడాలని కోరుకుంటారు మా ఊరోళ్ళు. పెనుగొండ మాది, మైబాద్ దగ్గర. మీ ఎరికే పెనుగొండ మైబాబు అవన్నీ చాలా మీ వస్తున్నప్పుడు మొత్తం అన్ని యూట్యూబ్లో చూసిన. ఇప్పుడు సంగీతం నువ్వు వాయిస్తా అంటావు కదా, దానికి ఇప్పుడు అంటే నీకు గురువు ఉంటాడు కదా, గీన లెక్క నేను చేయాలి, గాయన లెక్క నేను చేయాలనే దానికి నీకు స్ఫూర్తి ఎవరు? అందరూ మహానుభావులు అందరూ, నేను చిన్నప్పటి నుంచి వచ్చే మ్యూజిక్ డైరెక్టర్ అందరూ. దాంట్లో నదీం శ్రావణ్ గారు నా గురువు గారు, బాంబే స్కూల్ నాది. ఆడ బాంబేకి పోయాడ కొంత నేర్చుకున్నా, ఆయన దగ్గర మెలకువలు నేర్చుకున్నా. అంటే ఈ రికార్డింగ్ మెలకువలు. అంటే నదీం శ్రావణ్ అంటే మరి ఆయన, నేను చిన్నప్పటి నుంచి ఆయన మ్యూజిక్ డైరెక్టరే. కాకపోతే ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత సాయి సుధాకర్ నాయుడు అని ఆయన నన్ను తీసుకుపోయాడు విమానంలో. ఒక విమానం ఇక్కడ అప్పట్లే అమ్మతోడు తీసుకుపోయాడు. అంటే నేను ఫస్ట్ ఎవరైతే నాకు అన్నం పెడతారో వాళ్ళు మర్చిపోను. దండం పెడతా వచ్చిన ఆగు, తర్వాత ఇద్దులే. రావుపల్లి రాంబాబు అని నాకు బువ పెట్టిండు, ఇప్పటికి గుర్తుంచుకుంటా. ఎప్పటికి నేను ఫోన్ చేస్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. అంటే అప్పుడు నీకు అన్నం కూడా లేదా? అన్నం ఎందుకు లేదులే కానీ, అంటే మన హైదరాబాద్కి వచ్చినప్పుడు అన్నం ఉండడం అంటే అన్నం ఒక్కటే అని కాదు, అన్నం పెట్టి చూసుకోవడం, మనకు అరుచుకోవడం, అంటే ఇండస్ట్రీలో అరుచుకోవడం. ఇప్పుడు రాగానే మనకు రూమ్ ఉండదు, మనకి ఇల్లు ఉండదు, అన్నం ఉండదు, మనం ఎక్కడ ఉండాలో తెలియదు కదా, సిటీలో ఎవడు కొత్తలో నేను అనేది. అప్పట్లో రావుపల్లి రాంబాబు పాట పాడగానే నాకు అన్నం పెట్టాడు ఆయన. అంటే ఇప్పుడు మైబాల లక్ష్మణ్, బూర్గు లక్ష్మణ్ ఉంటాడు, చక్రి, మా అందరికి ఆయన ముందుకు నడిపిండు మనిషి. ఆయన కూడా గురువు, ఆయనే ఉంటాడు. మళ్ళీ ఆయన మటన్ చికెన్ అమ్ముకుంటాడు ఇప్పటికి కూడా, మటన్ కొడతాడా ఆదివారం. మరి ఆయన హైదరాబాద్ నీ దగ్గర రాడా? ఎట్లా వస్తాడు, ఆయన పాట కూడా చేసి ఇస్తాను ఇప్పుడు. ఇప్పటికి నేను గుర్తుంచుకున్నా, ఆయన మర్చిపోలే. నువ్వు తపాలు చెక్క తింటా, దానికి ఇంత గట్టి చేసి కూడా మాట్లాడతాను. అంటే కట్టెతో వద్దబ్బా, పోతావా? నువ్వు కరెక్ట్గా ఉండు, నాకు 15 అడుగు, క్వశ్చన్ అడుగు. అడిగేదాకా ఒకటే మనం తింటామా, దానికి ఇంత గడ్డి తాగు. అరే నువ్వు పని చేసుకుంటావు అడుగుంది, నాకు అర్థం కాదు. నీ పని తర్వాత చేసుకుంటా, ఆగే నాతో పని కూడా చేయించుకుంటాను. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చెయ్యి ఊపు ఊపు, మావాడు సార్. నమస్తే తమ్మి, నమస్తే. చూసినారా మీద చేస్తాడు, చూసినా చూసుకో. టైం అవుతుంది, రికార్డింగ్ టైం అవుతుంది. పట్టు హలో, మనల్ని లేడు రాడు పులిగాడు. అయ్యి పోలే, ఇక చూడరా రే, మన బెల్ల కొట్టాలని తీసుకొచ్చా చూడు. ఇక చూసినా గడ్డి ఎత్తాడు రా రే, చూడరా ఏమనుకుంటావు. చూడు చెయ్యి హలో, నమస్తే. నమస్తేనే. రేసెక్కలకి ఈ రేసెక్కన కూడా నువ్వు కూడా ఇదే పనిలో ఉన్నావా? మంచిదే. రేసెక్కన చెప్పు. ఆయన అన్నం తింటాను కాదే, నువ్వు అన్నం నువ్వు ఆయన అన్నం తింటాడయ్యా. చూడు నీ తిండి తిననియే, నేను దండం పెడతా. నాకు చెయ్యి నా తింటా అంటే ఇది గుంచుకున్నావు, మళ్ళీ ఆయన తినిస్తలేవు. ఫోన్ చేస్తావు గ్రూప్ లో మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఈ సంగీతం వాయిస్తా అంటావు కదా, ఆ వాయిస్తున్నప్పుడు నీకు బాగా ఇన్స్పిరేషన్గా ఎట్లుంటుంది అంటే, మంచి దశ అంటే దాన్ని పాట పాడినప్పుడు ఉంటుందా, రాపుతున్నప్పుడు ఉంటుందా, కొడతాన్నప్పుడు ఉంటుందా, లేదంటే దాన్ని మొత్తం అన్ని కలగలిపి చేసి మొత్తం చేస్తారు కదా, అప్పుడా ఎట్లుంటుంది మీకు అది కథ? ముందు కథ చెప్పినప్పుడు సిచ్యువేషన్ చెప్తారు. అది లవ్ సాంగా, లవ్ ఫెయిల్యూరా, అది డ్యూయట్ సాంగా, లేకపోతే పాతాస్ అంటే ఏడుపు సాంగా, చైతన్యమైన సాంగా, లేకపోతే ఇంట్రొడక్షన్, హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అనేది ముందు చెప్తారు వాళ్ళు. దాన్ని బట్టి చేస్తాం. ఇవన్నీ మామూలే కదా, అందరు తెలిసిన ముచ్చట మళ్ళీ అడుగుతాయిందే. నేను అన్నది ఈ చేస్తా అంటే నీకు ఏది ఇష్టం? పాట రాయడం ఇష్టమా? ఇప్పుడు నువ్వు రాస్తానవా? మొన్న మా రైతయ్య సినిమాలో పాట రాసినావుగా? అవును, రాసినావా? రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో, మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు, చివరకు చేరుతోంది ఏ చితికు. మస్తు వాడినో తెలుసా, కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అది నువ్వు అమ్మ పాట కూడా మంచి వాడిని చూసిన నేను బిగ్ బాస్ లో పాడినది. అది అబ్బో, నాగార్జున సార్, పెద్ద సార్, అల్లాక్ సార్ గారు నిలబడి విన్నారు మొత్తం పాట అంతా. వింటారు తర్వాత ఇద్దులే కానీ ఈ పెండె చెప్పు పాట కంటే అమ్మ గొప్పది, నువ్వు స్పందిస్తలేవు. పెండు ఇంత మంచి ఫీల్ చెప్పినప్పుడు పెండెత్తావు ఇప్పుడు. కానీ నన్ను ఇంటర్వ్యూ చేసుకుంటా కూడా పెండెత్తుడు ఎంతవరకు కరెక్ట్? అది ఈ గుడ్డలు ఎక్కడ కొంటావు, ఏంది కథ? మళ్ళీ మారినవా? ఇక గుడ్డలు మంచి నువ్వే కత్తిరించుకుంటా? ఇది నేను కట్ చేసుకుంటా, అంటే మంచిగా కొంటా, కొన్ని చెడ కొడతా. ఏడ దొరుకుతాయి? అవుతుంది. ఏడ దొరుకుతాయి గుడ్డలు? ఆ షాప్లో దొరుకుతాయి. అయితే మరి అప్పుడు నువ్వు వాళ్ళకి పోయినావు కదా ఆ ఇంట్లోకి,
బిగ్ బాస్ బిగ్ బా ఆ ఇంట్లోకి పోయినప్పుడు మన ఎవరు శోభా శెట్టి ఏది నీ బాలకైంది నీ ఎంత నువ్వు ఇట్లా మొత్తం బట్టలు చిప్పుకునేది పైసలు వేయలేదా అని అన్నారట నిజమేనా? అంటే మరి ఆమె కూడా చింపుకున్నది కానీ యాక్చువల్గా ఏంటంటే ఆమె చింపుకోకుండా కట్ చేసి కుట్టించుకున్నది, నేను కట్ చేసి చింపిన, అంతే తేడా. కాకపోతే నా ప్యాషన్ నాకు ఉంటుంది కదా, నా ప్యాషన్ నాకు తెలియకన్నది పాపం. అయిపోయి మంచిగున్నది. ఇప్పుడు మీ పాటలు మొత్తం చూస్తాను కదా, ఈ పాటలల్లో మా మల్లారెడ్డి సార్ ఉన్నాడుగా, పాలమిండు కష్టపడ్డా ఓ కొడుక ఆ పాట నేను చూసిన చీరినం అంతేగా, మామూలు ముచ్చట కదా ఆ పాట. ఏం చీరిన పాట చింపిరే ఇట్లా మేము ఆ పాట వేసుకొని బర్లకాడ పెట్టుకొని చింపరే, పేపర్ని చింపుతారు, మాట బాగా రొట్టెని చింపుతారు, బట్టలు చింపుతారు. అబ్బా బాగా తెలియదు నీకు. ఇస్తారు తెలుగున్నాయి కాబట్టి 15,000 మందిలో నన్ను ఎంచుకుని ఒరే నువ్వు తీసుకుపోయి లాగులు తీసుకురా. దాన్ని 10,000 మంది అనుకోరు, నన్ను ఊకే బెదిరేకు. 15,000 మంది 15,000 మంది ఏతరా నన్ను అన్స్క్రైబ్ చేసి సారీ అయితే ఒక అడుగు మర్చిగా అడుగు స్టూడియోలో అన్నం పెడతా ఉంటా మంచిగా, కడుపు నిండా ఊర్లోకి వెళ్ళి ఎవరు వచ్చినా అని నేను ఒకటే అంటా, అన్నం అందరిది. ఇప్పుడు డబ్బు ఉంది అనుకో, వస్తువు ఉంది, బంగారం ఉంది, నీది నాది, ఆస్తి ఉంది, నీది నాది, ఇల్లు నీది నాది. అన్నం అట్ట కాదు. అన్నం కోసం దేవుడు మనకు ఒకటి ఇస్తాడు. నువ్వు తిననోసుకున్నావు అనుకో, నీకు ఈ భూమి మీద తిండి ఉందనుకో, నా ద్వారా నీకు పెట్టిస్తాడు. నాకు తిననోసుకున్నావు అనుకో, నీ ద్వారా నాకు పెట్టిస్తాడు. అందుకనే అంట అన్నం అందరిది. మరి నువ్వు అన్నం అందరికి పెడతాను, కడుపు నిండా మంచిదే ఉంది అంటే నేను అన్నం గురించి అడితే ఏమన్నావు, నాకు తొవ్వ చూపించినాను, నువ్వు అట్లా వరకు తొవ్వ చూపించినావు అంటే మరి నువ్వు ఎదగ వాళ్ళు ఎదుగుతానికి అట్లా ఇట్లా అని. నేను తొవ్వ చూపించడానికి కాదు, ఆటోమేటిక్గా నేను చాలా మందికి ప్రోత్సహించిన, నా స్టూడియో నుంచి కూడా చాలా మందిని, మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహిస్తూ వాళ్ళకి పుష్ చేసిన. ఇప్పుడు అది మామూలే కదా సార్, రెగ్యులర్గా వస్తుంటాయి అవి. అవి మీకు అలవాటేనా అట్లా? బట్ మాకు అలవాటే పాటలు, నిందలు పాటలు మాకు నిందలు అలవాట్లేదు. ఏ చెప్పే ఓరణి ఎక్కడి కథరా నాయన, బర్లకాయల నుంచి కొట్టుకొని వచ్చినా సద్ది ఉండదే. అన్నం తింటావా? ముందు ఇంటర్వ్యూ చెయ్యే, తినాలే మన తిండి ఏం తింటాలే కానీ. అంటే ఒక్క నిమిషం స్టూడియో ఫోన్ వస్తాను. హలో, చిన్న ఇంటర్వ్యూలో ఉన్నా, మాట్లాడతాను కదా. హలో ఇప్పుడు నన్ను అన్నావు పెట్టు మాకే కాదు, నాతో ముచ్చట పెడదామని వచ్చినావు. నువ్వు ఫోన్లో ముచ్చట పెడితే నేను పని చేసుకుంటా. నేను పోనా మరి, పోతా. మాది 15,000 మంది చిన్న ముచ్చట కాదు, మచ్చే ఏడదావాల నాయన. నువ్వు ఇట్లా ఇస్తారు 15,000 ఏంది ఆయన బెదిరిస్తావు ఏంది ఊకే నన్ను? బెదిరించుడు కాదు, 15,000 మంది ఫ్యాన్స్ మేము ఒకే గ్రూప్ కట్టగట్టున్నాం. ఇప్పుడు నేను ఏమన్నా మీకు మొక్కుతాను అందరికి, సరేనా? అయ్యో అంత పెద్ద సార్ మొక్కొద్దు, నిజం చెప్తాను నేను, అబద్ధం కాదు. అడుగు, ఇక క్వశ్చన్లు అడుగబ్బా. కాదా ఇప్పుడు నువ్వు సంగీతం అవుతున్నావు కదా, ఎవరు చూసి వచ్చినావు నువ్వు అసలు? అంటే గీని లెక్క కావాలి, గాని లెక్క కావాలని ఎవరైనా అనుకొని వచ్చినావా ఎట్లా? అంటే అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండే కదా, అప్పుడు ఇళయరాజా పాటలు, ఏఆర్ రెహమాన్ పాటలు, అప్పట్లో నేను చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు వినేది నేను. పెద్ద ఇళయరాజా అప్పుడు రుద్రనేత్ర పాటలు, ఎల్లంటే ఓ అంటే వి అంటే ఈ అంటే లవ్వు లవ్వు లవ్వులే అని ఏఆర్ రెహమాన్ అప్పుడు వినేది. చిక్కుబుక్కు రైలే అది రెండు దీని స్టైలే, ఇలాంటి ఆ గొంతు కూడా ప్రాక్టీస్ చేసేది. చిక్కనైన ఫిగరే అది ఓకే అంటే గుబులే, దాన్ని చూపుకులేదు ఏ భాష, కళ్ళలోనే ఉంది నిష దాన్ని. అట్లా నువ్వు అంటే నీ శైలి ఏంది? నా శైలి అంటే అందరికీ ఆపోజిట్లో వెళ్తాను నేను. ఉదాహరణకి ఇప్పుడు అది ట్రాఫిక్ కూడా పట్టుకోరా అట్లా ఆపోజిట్ పోతే, అది ట్రాఫిక్ కూడా పట్టుకోరా అట్లా ఆపోజిట్ పోతే పాటలే ఎవరు పట్టుకుంటాడు? అదే అంటే అడుగుతానా మరి, అట్లా పోతానా? పాటలు అట్లా పోతేనే నన్ను పట్టుకుంటారు అందరు మంచిగా. మేము పట్టుకున్నాం అందుకే ఇక్కడ కూర్చుంటే. అదే మరి నేను నాకు టైం అవుతుంది అంటే నువ్వు వింటలేవు. చెప్పు ముచ్చట అడ్డుపడాలి. అయితే అడ్డం పోవడం అంటే ఉదాహరణ ఇప్పుడు మోసం చేసావు కదా బుజ్జో అని ఎమ్మడి ఆ పాట గ్రూపు లేచింది. ఎట్లా ఎన్ని వచ్చినాయి? మస్తు రాలే, మస్తు వచ్చినాయి వ్యూవర్స్. 23 మిలియన్ పోతుంది పాట. మాదే బర్రెలు కాసినాం కదా,
మా గ్రూపులో పెట్టాం కాబట్టి అట్లా వచ్చింది. కానీ అదే ఆ పేరు చెప్పి కూర్చోబెడతాను వీడ నన్ను. ఇప్పుడు కాదు సరే నువ్వు ఇట్లా వెరైటీగా దొడ్డిదారిలో పోతా అంటావు కదా, అంటే దొడ్డిదారంటే ఏంది ఇంకా నేను దొడ్డికి పోతాను అనలే. బయలుకి పోయి ఏ వద్దు అదే తినేటప్పుడు వద్దు. తిరుగుకుంటా నువ్వు వెళ్ళిపోతాబ్బా నువ్వు అయితే. 15,000 చంబ జీవితం ఎక్కడ చెక్కిన నాయన. పల్లె ప్రశాంత్ హీరో, నువ్వు హీరో లెక్క అవుపడతలేను. మస్తున్నావు అసలు, హీరోయిన్ మామూలుగా ఉన్నాను. కరెక్ట్ చెప్పు. అమ్మతో కొట్టే థ్యాంక్ యూ. ఇట్లా లవ్ చేసి పురుగు ఉన్నది, చాలా పురుగు కానీ చెప్పు చాలా పురుగులు ఉంటాయిగా. మంచిదే. కొత్త బట్టలు పెడతారు ఇప్పుడు, చాలా పురుగు వాళ్తే మంచిది. కొత్త బట్టలు సాలెపురుగు అనేది లక్ష్మి అన్ని తల్లి. అంటే ఈ సినిమాల్లో జనరల్గా ఒక హీరో అంటే ఫైట్ చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, హీరోయిన్ లవ్ చేస్తాడు, డ్యూయెట్లు పాడతాడు అని అనుకుంటారు అందరూ. ఇప్పుడు బోలే అంటే హీరో అంటే ఓ ఇప్పుడు బోలే హీరో అని జనరల్గా అనుకుంటారు. ఈ సినిమా తీసి ఈ సినిమా కొత్తగా అంటే ఒక 500 సినిమాల్లో లేనటువంటి ఒక పాయింట్ తీసుకొచ్చి, ఒక కథను తీసుకొచ్చి, అలాంటి కథలో నుంచి ప్రతి ఒక్క నన్ను ప్రేమించి నన్ను అభిమానిగా ఇష్టపడేటువంటి జనం వాళ్ళకు అభిమానిగా నేను చేస్తున్నా ఈ సినిమా. అదిరిపోద్ది నిజంగా. ఫైట్లు ఉండవు. ఫైట్లు ఎందుకు ఉండవు? కానీ ఎట్లుంటాయని చూడాలి నువ్వు. అదే చెప్తున్నా. అసలు ఫైట్ అంటే ఏంటి అంటే కొత్త సినిమా తీస్తాను అన్నాడు. అంటే ఫైట్లు ఉంటాయి కానీ ఎలాంటి ఫైట్లు? కొత్త సినిమా కాదు, సినిమా కొత్తది. అదే కొత్త సినిమా తీస్తాను ఇక. అమ్మ అదే సినిమా కొత్తది. తిరగరా అందరేమో ఇట్ట పోతే నువ్వు ఇట్ట పోతా అని ముందే చెప్పినావు కదా, అందుకే ఈ సినిమా కూడా ఇట్ట పోవాలని చెప్తాను అన్నట్టు. అట్లా పరిగి మళ్ళీ ముందుకొచ్చి బోలే అంటే హీరో సినిమా నేను తీస్తాను ముందుకొచ్చి పరిగి మళ్ళీ ఆయన ముందుకొచ్చి ఇవాళ నువ్వు కనబడుతూ వినబడాలనుకున్నావు కదా, నువ్వు బోలే అంటే హీరో సినిమాలో నువ్వు బిగ్ బాస్లో ఏదైతే ఎంటర్టైన్ చేసినావో అదే ఎంటర్టైన్ ఈ సినిమాలో నీది ఉండాలి. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం నీ పాటలు ఉండాలి. అంటే నేను నేను నా పాటల కోసం అయితే సినిమా చేస్తా తప్పకుండా అన్న. నువ్వు మ్యూజికల్ హిట్ ఇస్తావు నువ్వు అన్నాడు. అచ్చా, అంటే ఇప్పుడు ఈ బోలే అంటే హీరో సినిమాకి నిర్మాత ఆయన పరిగి మల్లిక్ అన్న. అమ్మతోడు అన్న మంచి పైసలు వస్తాయి నిన్ను పెట్టిన. థ్యాంక్ యూ. మంచి చెట్టమల్లి ఇగో పైన ఉన్నది పచ్చనాకు మన కింద మాట చెప్పినావు. ఇక ముచ్చట చెప్తాను, ఒకటే ముచ్చట చెప్తా. నువ్వు ఎన్ని సినిమాలు తీసినావు? నేను తీయలేదే, అంటే మ్యూజిక్ చేసిన. ఎన్ని సినిమాలకు కొట్టినావు? కొట్టిన 10-15 సినిమాల దాకా కొట్టినా. ఏది ఒక్క సినిమా పేరు మాకు ఎవరికి తెలియదు. నేనేం చేయాలి? యూట్యూబ్ లో కొడితే ఫెయిల్ అని అన్ని కష్టపడ్డాను వస్తుంది, అత్తగారి ఇంటికి అని వస్తాను, వాళ్ళ పోయినావు ఆ ఇంట్లోకి. అందుకే ఛానల్ పెట్టుకుని ఇప్పుడు ఇటు మరినా. ఇటు మరితే ఆ పాటలు హిట్ అవుతా అంటే నన్ను బిగ్ బాస్ పిలిచింది. బిగ్ బాస్ పోయినా. అంటే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్వా యాక్టర్వా ఏంది కథ? ఒకటి గుర్తు పెట్టుకో, మ్యూజిక్ చేసిన వాడు యాక్టింగ్ చేస్తే ఇంకా డెప్త్ వస్తుంది. ఎట్లా యాక్టింగ్ అంటే నేను ఏదో హీరోలాగా అట్టానంటే నేను ఇప్పుడు నా పాటలకి నేను డ్యాన్స్ చేసిన, నా పాటలకి నేను నటించిన, అది బాగా డైజ్ చేసుకున్నారు. నిజమా కాదు? అని కాదు, మధ్యలో అడ్డారాకబ్బా. కొత్త అంటే ఒక వీడియో చూసిన, కొత్త అంటే ఒక వీడియో చూసిన, దాంట్లో ఏమున్నది తెలుసా? నువ్వు ఫస్ట్ పట్నం వచ్చినప్పుడు ఆ పూటోలు పట్టుకొని మొత్తం తిరిగి అని చెప్పినావా లేదా ఒక దాంట్లో? చెప్తా నియతు నేను చెప్తా. కరెక్ట్ అది నువ్వు అన్నది రాగలే. నీ గ్రూప్ నమ్మొద్దా నాయన? ఏమి కళ్ళు బొట్టు దాకుండా ముచ్చట్లన్నీ నీయేగా మండవలో కూర్చుంటాం. తీరా ఇక చరిత్ర తీరా అంటే మొత్తం ఇక చరిత్ర తీసుకొని ఇంకా అడిగేటి ఉండే చాలా. నీ దండం పెడతా ఆగిరా ఒక్కడి అడగరాదు మధ్యలో ఏంది మళ్ళీ ఎక్కడా కళ్ళు కళ్ళు ఇప్పుడు వద్దు నేను పోవాలే నా మాటను ఎక్కడ చెట్టు మీద మన పుట్ట మీద అదే నీకు అర్థం ఇస్తారు. నువ్వు ఇప్పుడే మళ్ళీ బోధి అంటావు మళ్ళీ కళ్ళంటే వద్దు వద్దులే, సాయంత్రానికి తాగుతలే, ఈ పూట వద్దులే కానీ రికార్డింగ్ పోవాలి నేను. కానీ నువ్వు కానీ చెప్తా 15,000 వద్దులే సాయంత్రం, ఇప్పుడు వద్దు ఇక ఇది వద్దులే సాయంత్రానికి. ఆడబడుతుంటా మైసమ్మ పాట తీసినప్పుడు పూసుకున్నా మైసమ్మాను నేను మైసమ్మాను, మోసాలే చేస్తే నేను గోస పెడతాను, కళ్ళు సాకపోతాను సరే నాకు కళ్ళు సాకపోతారు సరే
మీ కళ్ళు నెత్తికెక్కితే నేను ఊకోనరే నేను బరాబరే. మీకు విషయం తెలుసా, ఆ పాట బోలే అసలు. సో అక్కడి నుంచి కోలో కోలో కోల్ కొమ్మ బూసే కోల్ సుక్క పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ అనే పాట బతుకమ్మ. దిల్యం బల్యం కుడుకలు బెల్లం దర్వాజన యాప కొమ్మలు చేసెను గానం. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చెను డోలు డోల్. పువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపంతం ఎర్ర మట్టి పిడిసలే ఎత్తగ రాగం పల్లె పల్లె బాబు రంగ ఎత్తెను బోనం. దిల్యం బల్యం కుడుకలు బెల్లం దర్వాజన యాప కొమ్మలు చేసెను గానం అని ఇలాంటి పాటలు. అది మన బతుకమ్మ సద్దుల బతుకమ్మ పాటకి అది జీతి కదా. అవును, అది ఒకసారి దాంట్లో మధ్యలో ఏదో ఉంటుంది, మంచిగా ఉంటుంది అది. చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ వేర్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లి గింజలు ఏంచి చక్కెర పోసి దంచింది రోట్లో అక్కయ్య మస్తు పావురంగ సత్తి పిండి చేసే వనికేటి చేతులతో నానమ్మ. ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసింది ఓ అవ్వా మనవరాళ్ళ చేతి మట్టి గాజులకి గల్ల గురికి దులిపే ఓ అయ్యా. బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చేనే కన్నోళ్ళ చింతనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల చమళ్ళు గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చిట్టి బొడ్డెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యా. ఇట్లాంటి కందికొండ దివంగత మా కీర్తిశేషులు కందికొండ కలం నుంచి జాలువారినటువంటి అచ్చమైన బతుకమ్మ తల్లి తెలంగాణ పల్లె పదాల జావలి మా కందికొండన్న పాట. నిజంగా ఆ పాట పాడిన పదాలు సేమ్ మా కళ్ళ ముందు మీ ఇంట్లో మా జరిగినట్టే ఊట్లో ఆయన చూసినట్టే రాసిన. అబ్బా ఏమున్నది ఇది కూడా కోలో కోలో అని వాడి అలా ఇంకట్లో వరుస అవుతుంది చూడు, అది కూడా మంచి కోలో కోలో అదే దాంట్లో బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాపుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో ఇట్లా. అది దాని తర్వాత ఏదో పల్లె ఇంకోటి అనుపల్లవి లెక్క వస్తుంది, మంచిగా ఉంటుంది అది. పాల పిట్టల గుంపు చూడు బోరా తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎడా నిందెను చూడో గుమ్మడి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండెను చూడో మనం మట్టి బిడ్డ బతుకమ్మను చూడో గంగా ఒళ్ళో తేలియాడెను చూడో భూదేవి పులకించి దీవెనలే ఇచ్చేనాడో. అదిరిపోయింది పాట, మామూలు పాట కాదు. ఇట్లాంటి ఎన్నో పల్లె పాటల్ని ఎన్నో పరిచయం చేసి ఎన్నో సినిమాలకు పాటలు రాసినటువంటి కందికొండన్న అంత తొందరగా మా నుంచి దూరం కావడం నాకు చాలా బాధాకరం. నా జీవితంలో నాకు అన్నం పెట్టిన వ్యక్తి V6 తీసుకోపోయి పరిచయం చేసిన వ్యక్తి ఆయన ఎక్కడున్నా ఆయన మంచి స్వర్గంలో చాలా ఇదే అక్కడ పాడిన పాటలు రాసుకుంటూ చక్కగా ఉండాలి. ఫ్యూచర్లో మళ్ళీ దేవుడు మాకు తీసుకుపోయిన రోజు మళ్ళీ గద్దాం పైన కందికొండన్న నేను మరవలేను. ఆయన ఉండగా రైట్ ఓకే పర్లే పర్లే. అయితే ఇప్పుడు మీరు ఇన్ని పాటలు చేసారు కదా, ఇప్పుడు ఇన్ని పాటలల్లో మీకు బాగా అంటే మళ్ళీ బోనాల పాట మీకు ఆ ఎరికే మీకు బాగా ఇష్టమైన పాట ఏంది? మంచిగా బాగా ఇష్టమైందంటూ ఒక పాట అని కాదు, మీకు కడుపు నిండిన పాట ఇక అబ్బా ఇక జాలరా కెరీర్లో ఇది జాలు కెరీర్ చాలు అనేది ఏమి ఉండదు అంతే. కెరీర్లో అంటే ఇప్పుడు కష్టపడ్డ పాట డిఫరెంట్ అంతే. అవు చేసిన పాటలన్నీ రకరకాలుగా పాటలు ఉన్నాయి, హిట్ సాంగ్స్ ఉన్నాయి, అలా మామూలు సాంగ్స్ ఉన్నాయి. అంటే పెద్ద సినిమాలకు పెద్ద పెద్ద సినిమాలు చేసింది ఏం లేదు, సచ్చింది ఏం లేదు. మామూలుగా చిన్న సినిమాలో చేసుకుంటే ఉన్నా బతుకు తెరువు కోసం. ప్రైవేట్ సాంగులు బతుకమ్మ బోనాలు ఆ తల్లుల పాటలు చేసిన. వస్తా అంటే పోతా అంటే ఓ రామశిల్క అన్నట్టు ఇక బోలే అఫీషియల్ ఛానల్ పెట్టుకున్న తర్వాత ఇక వాళ్ళ కష్టపడ్డ పాట వేయగానే కొంచెం ఆ ఊపినిచ్చింది ఆ పాట. కొంచెం అంతకుముందు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దితే బేస్ గుమ్మని రావాలనేది కొంచెం వైరల్ అయింది కదా, దాంతో కొంచెం అంటే అదే నేనని తెలియదు చాలా మందికి. దాని తర్వాత రవితేజ గారికి కిక్ 2లో కూడా పాడిన మీ అందరూ తెలుసు. అంటే బిగ్ బాస్ బయటకు వచ్చినాక అరే ఇది బోలే పాడిందా అని చాలా మంది అనడం,
ఇవన్నీ రకరకాలుగా ఆనందాలకు దారితీసింది. దాని తర్వాత ఇప్పుడు కష్టపడ్డ పాట అని కొత్తగా అంటే ఒక ప్రయోగాత్మకమైన పాట, అట్లాంటి పాటలు నాకు చేయాలని కోరిక. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సంగీతం ఇట్లా ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఎట్లా ఏమైనా ఇస్తారా సలహాలా సూచనలా? నాకే చక్కగా తెలియదు, నేను ఏమి ఇవ్వాలి కానీ. మీరు బట్ టీచర్ అయితే పంతులు అయితే అన్నారు. పంతులు అంటే నేను చదువుల పంతులు కాదు, ఇంకా నాకు సంగీతం నాకే ఇంకా సరిగా పంతులు అంటే మనం చదువు చెప్పినాం, పాటలు నేర్పినాం, డ్యాన్స్ నేర్పినాం, ఫోక్ డ్యాన్స్. అప్పుడు మాకు వచ్చిరాంది వాళ్ళకి చెప్పినాం, వాళ్ళకి నేర్చుకున్నారు. వచ్చిరాంది నేర్పించినాం, వచ్చిరాంది మనకు వచ్చినంత. అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు మనకు వచ్చిందే వేదం, అక్షరాలు నేర్పించినావా? అక్షరాలతో పాటు అవి కూడా నేర్పినా. డ్యాన్స్ ఏది డ్యాన్స్? అందుకే అమ్మో చిన్నగా మీరు అది ఫోక్ డ్యాన్స్. నేను డాన్సర్, నాకు డ్యాన్స్ అక్కడ రాదు. మీ చిన్నప్పుడు మా ఊర్లో ఒక ఆయన చెప్పిండు, కొండల్లో టరడన్ కోనల్లో టరడన్ గోదారమ్మ సందిట్లో కోయిలా దరే 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 ఆడవా. లేడి పిల్లను నేను అడవి మల్లెను, లేడి పిల్లను నేను అడవి మల్లెను, కొండల్లో కోనల్లో కాసారు. ఇప్పుడు మీకు ఈ పాటలు రాస్తారు, ఇవన్నీ చేస్తారు కదా, బాణీలు కడతారంటారు కదా, మీకు ఎట్లా వస్తాయి ఈ ఉపాయాలు? ఏ ఉపాయాలు? ఈ పాట గిట్ట రాసినప్పుడు కష్టపడ్డా అని అన్నావు, అది ఎట్లా వచ్చింది ఉపాయం? అది కష్టపడ్డా అంటే ఇప్పుడు ఆయన మల్లారెడ్డి కష్టపడ్డా అన్నాడు కదా, పాలమ్మిన, కాలేజీలు పెట్టిన, బోర్వెల్ నడిపిన అన్నాడు కదా. వాళ్ళకి దాన్ని లవ్ ఫెయిల్యూర్ చేసి ఈ ఊళ్ళల్లో ఏడతారు కదా, కొడుకో నువ్వు ఇందాక ఏడ్చినావు కదా, దాన్ని చేసి మోసం చేసిన బుజ్జో నువ్వు అట్లా చేసిన. అంటే మా దగ్గర తిట్టుకుంటారు కదా, నీ మీద మనపోతే పోతాను బాడక రారా అంటారుగా, దాన్ని తిట్టిన. నీ మీద మన పోతే నువ్వు పోతే ఎత్తుకోపోతే ఎట్లా పెట్టి తాడని పెట్టి తలపాలు దింపుడు కల్లా కానీ ఇట్లా జనాలకి తీసుకొని ఐడియాలు వస్తాయి అంతే. అంటే అందరిలోకి ఇట్లా ఛాయ్ తాపుకుంటా ఎవరితో పాటించుకుంటా అరే ఆ పాటని గిట్ట మారుతాను అని చెప్పి అట్లా రాలేదా? అట్ట రాదు, కొత్తగా అంటే మనం కొత్తగా ఆలోచించాలి కదా. మీకు బాగా మంచి ఇష్టమైన కూర అని చెప్పి ఇస్తే ఈ తాప వచ్చినప్పుడు నీకు వండిస్తాను నిజంగా. అంటే నాకు పప్పుచారు, ఆమ్లెట్ బాగా ఇష్టం. ఫస్ట్ పప్పుచారు, టమాటా, కోడిగుడ్లు, మీకు పోతున్నప్పుడు కందు, బెండకాయ పులుసు అయినా బాగా ఇష్టమే, అదొకటి. ఇంకా చికెన్ నాటుకోడి బాగా ఇష్టం. మటన్ అయితేనేమో కార్జాలు ఉంటాయి కదా, ఆయిల్ సాయిల్ ఇష్టం. మీరు నాటు మంచిదే, మంచిది తింటా. ఇంకా కళ్ళు పొట్టు, కళ్ళు పొట్టు అంటే ఉంటే మంచిదే. మరి సాయంత్రం దాకా ఉంటారు ఇంత కళ్ళు తాగి. నేను ఒక పని చేస్తా అబ్బా, నీ బర్రెల సంఘంలో చేరుతా, నాకు ఈ బాధ ఉండదు. బర్రెలు కాస్తారు మీరు? బర్రెలు కాస్తారు కాదబ్బా, మీరు బర్రెలు కాస్తే మీ పాటలు ఆ సంఘంలో చేరితే నాకు ముప్పు ఉండదని. చెయ్యి కట్టుకోరు, ఇంత నాటుకోడి తెప్పించరా మంచిగా కాదు. తింటానప్పుడు కూడా క్వశ్చన్ అడుగుతావా? 2-3 ముచ్చట్టు అంటే ఇక పోతావు కదా, ఏం చెప్తావు? ఏం చేయను. హలో ఇగో అంతకైతే నీకు పార్ట్ 2 కూడా ఇస్తా, ఇంటర్వ్యూ. బాయ్ బాయ్. కాదు ఇగో జున్నుపాలు ఇస్తా, జున్నుపాలు ఇస్తా సార్. ఓ సారు తర్వాత మళ్ళీ జున్నుపాలు తీసుకోండి, పండుగ వెళ్ళాక చూద్దాం. పండుగ జున్నుపాలు వద్దా? జర్ర ఆగుర్రు మాయగాని ఇంత ఓపికగా ఈ వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ ప్రేమతో శనార్థులు. జున్నుపాలు మీకు కూడా పంపిస్తా కానీ జర్ర ఒక్క నొక్కి జర సబ్స్క్రైబ్ చేసుకొని మీ చుట్టుపక్కలందరూ కూడా షేర్ చేయర్రి. ప్రేమతో మీ ఇస్తారు.